హాయ్ అండి. నేనైతే ఇప్పుడు మీకు అరకులో అందమైన ప్లేస్‌ని చూపించబోతున్నాను. అదే బొటానికల్ గార్డెన్. బొటానికల్ గార్డెన్ అనంగానే నార్మల్‌గా మనకి మొక్కలు, అలాగే పూల తోటలు అలా ఉంటాయనుకుంటారు కదా! లేదండి. ఇక్కడైతే మనకి అరకులో ఉన్న అందాలన్నీ కనిపిస్తాయి. యాక్చువల్‌గా అయితే అరకుకు వెళ్తే మెయిన్ అంటే మనం టూరిస్ట్ ప్లేసెస్ అంటారు కదా! అలాగా ఒక 7 ఉంటాయన్నమాట. వాటిల్లో వచ్చేసి ఈ బొటానికల్ గార్డెన్ కూడా ఒకటి. మేమైతే ఈ బొటానికల్ గార్డెన్‌కి వెళ్ళేటప్పుడు ఏముంటుందిలే జస్ట్ నార్మల్‌గా మొక్కలే కదా అనుకున్నాము. కానీ ఎంత పెద్దదో తెలుసా? అంటే టైమింగ్స్ కూడా ఈవినింగ్ 5:00 పైగా మంచు ఎక్కువ ఉంటుంది కదా! సో, అంటే ఇది మనం లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు అసలు దారి కూడా అర్థమే కాలేదు. అంటే ఎవరినైనా చూసి వాళ్ళొస్తున్నారు కదా అన్నట్టుగా. అందుకే మేబీ టైం వచ్చేసి 5:00 వరకు పెట్టారేమో. అయితే ఇక్కడ వర్కర్స్ కూడా ఎప్పుడు అంటే ఏదో ఒక మొక్కలు నాటుతూనే ఉన్నారు. నాకైతే అక్కడ అంటే మనకి చిన్న చిన్న మల్లె చెట్లు కానీ, రోజా పువ్వు చెట్లు, అలాగే బంతి మొక్కలు అన్నీ చిన్నవే. కానీ ఎక్కువ పువ్వులు అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మేబీ అక్కడ ఆ నేల అంత బావుంటుందేమో అని అనిపించింది. అసలు మేమేమనుకున్నామంటే నార్మల్‌గా అంటే 7 ప్లేసెస్ కదా అన్నీ చూసేసి ఆ గార్డెన్ కదా ఏముంటుందిలే ఆల్రెడీ మేము పాండిచ్చేరిలో ఉన్నప్పుడు కూడా బొటానికల్ గార్డెన్‌కి వెళ్ళాము. సో, అక్కడ అన్నీ నార్మల్‌గా మొక్కలే అన్నట్టు అనిపించింది. సో, మొక్కలే కదా ఉంటాయి. అంటే మనం అంటే లాస్ట్ చూడొచ్చు అన్నట్టుగా మేము ఈ 7థ్ ప్లేస్‌గా వచ్చేసేసి ఇది అనుకోని ఇక్కడికొచ్చాము. మేము వచ్చిందే 3:30 కండి. కానీ తర్వాత అనిపించింది అమ్మ ఇక్కడ ఇంత బావుందా! సో, మనం ముందే వచ్చుంటే బాగుండు అన్నట్టుగా అనిపించింది. అంటే అంత బావుందనమాట. అసలు ఇది చెప్పాలంటే అంటే మనం ఫోటో సెక్షన్‌గా గానీ, లేదంటే ఆ సంస్కృతి చూడాలంటే ఇప్పుడు మనకి హట్స్ అనేది ఇప్పుడు మోస్ట్‌లీ ఎక్కడ లేవు కదా! సో, ఇక్కడ అది కూడా ఉన్నాయన్నమాట. అయితే నార్మల్‌గా మనకి తిరగడానికి అంత టైం గూడా సరిపోదు. అంత దూరం గూడా నడవలేమనమాట. బాగా అలసిపోతాము. అయితే ఇక్కడ ఒక చిన్న ట్రైన్ కూడా ఉందండి. బట్ ఈరోజైతే ఎందుకు అది వర్క్ అవ్వలేదు. నార్మల్‌గా గానైతే మనం తిరగలేము అన్నట్టుగా ఎవరన్నా గాని అనుకుంటే మాత్రం ఆ ట్రైన్‌లో కూర్చొని జస్ట్ వాళ్ళు ఒక రౌండ్ అలా తిప్పి చూపిస్తారంట. అది కూడా లోపలికేం వెళ్ళదులెండి. మనకి అంటే సరౌండింగ్స్ అంటారు చూడండి. లోపలైతే ఇప్పుడిప్పుడే మనకు ఆ ట్రాక్ లాగా ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. అదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయితే అందరూ అంటుంటారు కదా! అరకు అనేది చాలా బెస్ట్ ప్లేస్ అని. నాకైతే ఏముంటుందో అనుకున్నా కానీ నిజంగా అండి. అక్కడ వాటర్ అయితేనేమి, ఆ హిల్ స్టేషన్ లాగా, ఆ మొక్కలు అంతా సూపర్‌గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నా నెక్స్ట్ వీడియోలో కూడా వచ్చేసి మీకు ఇంకొక 2 ప్లేసెస్ చూపిస్తాను. అవైతే ఇంకా చాలా బావుంటాయి. మాకైతే ఒక గంట తిరిగేసరికి బాగా అలుపొచ్చేసింది. అసలా అంటే వాటర్ గాని అది అక్కడంతా ఏం లేదన్నా క్యాంటీన్ అన్నా పెడితే బావుండు కదా అన్నట్టుగా మేము అనుకున్నాము. కానీ ఎవరో పక్కన ఉన్న వాళ్ళని అడిగితే ఇక్కడికి ఒక క్యాంటీన్ ఉందని కూడా చెప్పారు. సో, మేమైతే ఇది చూసేదానికన్నా ముందు ఆ క్యాంటీన్ అయితే వెతుక్కున్నాము. ఫైనల్‌గా అయితే క్యాంటీన్ కనిపించింది కానీ అక్కడైతే ఏం ఫుడ్ అవైలబుల్‌లో లేదు. జస్ట్ శాండ్‌విచ్ మాత్రమే ఉంది. నాకైతే ఒకటి అర్థం కాలేదు. నార్మల్‌గా మనకి అంటే అరకులో వచ్చేసి ఫుడ్ అయినా లేదంటే ఏదన్నా పర్చేస్ చేసినా కూడా టిఫిన్స్ కానీ అంతా నార్మల్‌గానే ఉన్నాయి రేట్సు. బట్ ప్రతి ఒక్క దానికి మాత్రం ఎంట్రీ ఫీ ఉంటుంది కదా! అది మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇది కాఫీ మ్యూజియం అయినా సరే, ఈ బొటానికల్ గార్డెన్ అయినా, ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నీ అలాగే ఉందన్నమాట. కొద్దిగా ఎక్కువేనా అనిపించింది. మేబీ టూరిస్ట్ ప్లేస్ కదా! ఏమన్నా ఉందేమో కానీ అయితే చూడండి ఎంత బావుందో కదా! ఎంత గ్రీనరీగా ఉందో. మాకైతే ఏమనిపించిందంటే కొంచెం ముందుగా వచ్చుంటే బావుందేమో అని అనిపించింది. మీరు కనుక ఎప్పుడైనా మాత్రం అరకుకి వెళ్ళి బొటానికల్ గార్డెన్‌కి వెళ్తే మాత్రం కొద్దిగా అంటే 1:30, 2:00 అలా వెళ్ళిపోండి. అప్పుడైతే బాగా చూడడానికి కూడా మనకు బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం అండి. నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చాలా మంచి ప్లేస్ అండి అరకులో. అదైతే చూపిస్తాను. డీటెయిల్డ్‌గా చూపిస్తాను. అండ్ దాంతో పాటు ఒక 2 ప్లేసెస్ కూడా చూపిస్తాను. సో, డోంట్ మిస్. అయితే మేము ఈ బొటానికల్ గార్డెన్ అయితే ఫుల్‌గా చూడలేదండి. ఎందుకంటే మేము వచ్చిందే 3 పైన కదా! సో, 5:00 కల్లా క్లోజ్ చేసేస్తారు. టైం అయితే అయిపోయింది. అండ్ దట్ టూ వచ్చేసేసి మనకి అంటే ఎంట్రన్స్ అయితే మనం వచ్చాం గానీ ఎగ్జిట్ అనేది మాకైతే కనిపించలేదు. సో, ఎవరో ఒకరిని చూస్తే ఫాలో అయిపోవాలి కదా! మాకైతే కొంతమంది కనిపించారు. వాళ్ళ వెనకే మేము వచ్చేసేసాము. అందుకని అయితే మోస్ట్‌లీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే చూసుంటాము. ఇదిగోండి నేను చెప్పాను కదా! ట్రైన్ అనేసి ఇదనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.